డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్ర సాంస్కృతిక శాఖ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం సిఆర్సిఓలో జూలై 5 నుంచి 3 వారాల ఉచిత రెసిడెన్షియల్ యాక్టింగ్ వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రంగస్థల శాఖ హెచ్ఓడి డాక్టర్ ఎల్వి భూషణ్ తెలిపారు. శనివారం రావులపాలెం సిఆర్సిలో సిఆర్సి సెక్రటరీ నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 15 నుంచి 40 ఏళ్లలోపు వయసు కలిగి నటన పట్ల ఆసక్తి కలిగిన పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి ఉచితంగా గురుకుల వాతావరణంలో ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. కేవలం 40 మందికి మాత్రమే అవకాశం ఉందని, ఆసక్తి ఉన్నవారు రావులపాలెం సిఆర్సిలో సంప్రదించాలని సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎల్వి నాగభూషణరావు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శాఖాధిపతిగా ఈ రంగస్థల కళలకు ప్రస్తుతం పనిచేస్తున్నాను. ప్రస్తుతం మన సిఆర్సి క్లబ్ యొక్క సౌజన్యంతో, వారి ప్రోత్సాహంతో మన చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థి కళాకారులు, యువతి యువకులు వారి యొక్క నైపుణ్యాలను మెరుగుదిద్దుకోవడం కోసం వారి భాష మీద, ఆలోచన మీద, శారీరక కదలికల మీద పూర్తిగా పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేసుకోవడానికి ఈ నట శిక్షణ శిబిరం రూపుదిద్దుకోబడింది. ముఖ్యంగా ఈ యాక్టింగ్ వర్క్షాపు 3 వారాలంటే 21 రోజు పూర్తి స్థాయి సౌజన్యంతో మన క్లబ్ వారు దీన్ని నిర్వహిస్తున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఢిల్లీ వారు వీటికి సంబంధించిన ఈ శిక్షణ శిబిరానికి సంబంధించినటువంటి అధ్యాపకుల్ని వారు ఇక్కడికి పంపించడం జరుగుతుంది. ఈ శిక్షణా శిబిరంలో యువతి యువకులు వారి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంటే కాకుండా స్టేజ్ ఫియర్ కానీ, వాచిక దోషాలు కానీ, వారిలో ఉన్న సిగ్గు బిడియాలు వదిలేసేసి చక్కటి ప్రదర్శన కళలు నేర్చుకొని ముందుకు వెళ్ళడం కోసం ఈ శిక్షణా శిబిరం చాలా ఉపయోగపడుతుంది. అందుకని మీ అందరికీ విన్నవించేది ఏంటంటే, ఈ అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఈ శిక్షణ పొంది వారిని వారు రూపుదిద్దుకోవచ్చుగా కోరటం. ముఖ్యంగా సీట్లు ఇక్కడ పెంచడం జరిగింది. 16 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యువతీ యువకులు అందరూ కూడా ఈ శిక్షణ శిబిరంలో గురుకుల వాతావరణంలో విద్యను నేర్చుకోవడానికి అర్హులు. నమస్కారం.